ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన కౌలు రైతు జెల్లా దేవయ్య అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి సమీపంలో కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని అందులో వరి పంట సాగు చేశాడు. వరి సాగుకు నీరందగా ఎండిపోవడం చూసి మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య పద్మ, కూతురు, కుమారుడు ఉన్నారు. జిల్లా దేవయ్య అనే ఒక 51 సంవత్సరాలు ఉండే రైతు 5-6 నెలల నుంచి కష్టపడి పొలం నాటేసుకొని మరి విపరీతంగా అప్పుల బాధతోని మరి ఏమీ అర్థం కాని పరిస్థితులల్లో మరి పొద్దున్నాక కష్టపడి పొలాలు పాడు ఎండిపోతున్నాయి. మరి వాటి ఎమ్మడి ఉండుకుంటూ రాత్రి 12 తర్వాత ఇప్పుడు వచ్చి మందు తాగిండి ఇక్కడనే పొలం దగ్గరనే చనిపోయిండు. మరి గవర్నమెంట్ దీనికి మరి వారి కుటుంబానికి సాయం చేయాలని మా పోతుగల్ గ్రామ ప్రజల తరఫున ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది.